యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ ఇంకో టెక్నిక్ చూద్దాం. మనం ఇంతకుముందు కూడా మల్టిప్లికేషన్లో టెక్నిక్స్ చూద్దాం. మల్టిప్లికేషన్స్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్లో మనకు యూజ్ అయ్యేది ఏంటంటే టేబుల్స్ వస్తాయి. చాలామందికి టేబుల్స్ ఒక 10 దాకా వస్తాయి, అంతకుమించి బై హార్ట్ చేయరు. ఒకవేళ మీకు టేబుల్స్ రాకపోతే 20 టేబుల్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే 20 టేబుల్స్ గుర్తుపెట్టుకోవటం ఇస్ ఎ మస్ట్. ఇట్ సేవ్స్ అ లాట్ ఆఫ్ టైం. ఒకవేళ 20 టేబుల్స్ మీకు రాలేదు, 10 టేబుల్సే వచ్చాయి, అప్పుడు 11 నుంచి 19 దాకా టేబుల్స్. అంటే టేబుల్స్ అంటే ఓన్లీ మనం 2 డిజిట్ తీసుకుంటాం, 10/10, 10/20 అంతవరకే తీసుకుంటాం. బట్ ఇదేంటంటే ఎనీ బిగ్గర్ డిజిట్ నంబర్ని 11తోని 12తోని అలా 19 దాకా మల్టిప్లై చేయొచ్చు కంఫర్టబుల్గా. చాలా ఈజీ టెక్నిక్, సింపుల్ టెక్నిక్. మీకు పెద్ద ప్రాక్టీస్ కూడా అక్కర్లేదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేస్తారు, బట్ ప్రాక్టీస్ లేకపోయినా ఈజీగా చేస్తారు. ముందు మనం 11తోని మల్టిప్లై చేయటం ఒకసారి చూద్దాం. హౌ టు మల్టిప్లై ఏ నంబర్ బై 11 ఒకసారి చూద్దాం. రైట్, మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 34252 ఈ నంబర్ 11తో మల్టిప్లై చేద్దాం. లెట్స్ మల్టిప్లై బై 11. ఈ నెంబర్ని 5 డిజిట్ నెంబర్, ఇక్కడ 5 డిజిటే కాదు, ఎనీ డిజిట్ నెంబర్. నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు, కంఫర్టబుల్గా మల్టిప్లై చేయొచ్చు. సరే, దీనికి ఏం చేద్దాం ఫస్ట్ అంటే చూడండి, ఈ నెంబర్కి 11తో మల్టిప్లై చేస్తాను. ఓ 0 పెట్టేసేయండి. ఎక్కడ? బిగినింగ్లో, ఎండ్లో. బిగినింగ్లో, ఎండ్లో జీరోస్ పెట్టండి. 1 ఇన్ ద బిగినింగ్, 1 ఇన్ ద ఎండ్. తర్వాత లెట్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ప్రతిసారి 2 డిజిట్స్ తీసుకోండి, ఆ 2 కలిపేసి కింద రాసేయండి. ఓకే, ముందుగా ఇచ్చే నెంబర్కి 2 వైపులా 2 జీరోలు పెట్టేసేయండి. బిగినింగ్లో, ఎండ్లో రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఈచ్ టైం 2 డిజిట్స్ తీసుకోండి, ఆ 2 డిజిట్స్ యాడ్ చేసి రాసేయండి కింద. ఓకే, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. రైట్ సైడ్ నుంచి ఈ 2 డిజిట్స్ తీసుకుంటున్నాను. ఓకే, 0 + 2 2, ఆ 2 యాడ్ చేయాలి డిజిట్స్ తీసుకొని. తర్వాత ఈ 2 2 + 5 7, ఈ 2 తర్వాత ఈ 2 5 + 2 7, నెక్స్ట్ ఈ 2 2 + 4 6, దెన్ 4 + 3 7, అండ్ ఫైనల్గా 3 + 0 3. ఇది మన ఆన్సర్. సో ఈ నెంబర్ని 11తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఇది. మనం రియల్గా మల్టిప్లై చేసామా? చేయలేదు, ఓన్లీ డిజిట్స్ యాడ్ చేసాం అంతే. మళ్ళా ఐ రిపీట్, ఒకసారి చూడండి. ముందు గివెన్ నెంబర్కి బిగినింగ్లో, ఎండ్లో జీరోలు పెట్టేసేయండి. 1 ఇన్ ద బిగినింగ్, 1 ఇన్ ద ఎండ్. ఓకే, తర్వాత రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎవ్రీ టైం 2 డిజిట్స్ తీసుకొని ఆ 2 యాడ్ చేసి కింద రాసేయండి అంతే. 0 + 2 2. నేను ఇప్పుడు చూడండి డిజిట్స్ పెడుతున్నాను. 2 + 5 7, నెక్స్ట్ 5 + 2 7, నెక్స్ట్ ఇది 2 + 4 6. నేను డిజిట్ డాట్ పెట్టేస్తున్నాను. డాట్ పెడితే ఏంటంటే అర్థమవుతుంది మీకు, ఆ డిజిట్ వరకు నేను తీసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంటుంది. లేదు అంటే మైండ్లో పెట్టుకుంటే చాలు. 4 + 3 7, అండ్ ఫైనల్గా 3 + 0 3. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, సో వెరీ వెరీ ఈజీ. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి, ఇక్కడ 38962 దీన్ని 11తో మల్టిప్లై చేద్దాం. మళ్ళీ చేసేటప్పుడు ఏం చేస్తాం? 2 జీరోస్ బోత్ సైడ్స్, 1 ఇన్ ద బిగినింగ్, 1 ఇన్ ద ఎండ్. రైట్, 2 డిజిట్స్ తీసుకుంటాను. 0 + 2 2, నెక్స్ట్ 2 + 6 8, నెక్స్ట్ 6 + 9 15. డబుల్ డిజిట్ వచ్చింది మనకి ఇక్కడ. డబుల్ డిజిట్ వస్తే యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ రాయకూడదు డబుల్ డిజిట్ని, ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో ఉన్న 5 రాయండి. 1 మీకు క్యారీ చేసుకోండి, 1 మీ దగ్గర ఉంది. రైట్, 1 is there, carry in. Next 9 + 8 17, +1 18, 8 రాసేయండి. మళ్ళా క్యారీ 1. నెక్స్ట్ 8 + 3 11, +1 12, 2 రాసేయండి, క్యారీ 1. అండ్ ఫైనల్గా 3 + 0 3, +1 4. ఇక్కడ ఏమైంది? డబుల్ డిజిట్ వచ్చినప్పుడు యూనిట్స్ ప్లేస్ డిజిట్ రాసేసి క్యారీ ద టెన్స్ ప్లేస్ డిజిట్ అంతే. సో 0 + 2 2, 2 + 6 8, 6 + 9 15,
5 రాసి 1 క్యారీ చేసాం. 9 + 8 17 ప్లస్ క్యారీ ఫార్వర్డ్ చేసిన 1 18. 8 రాసి 1 క్యారీ చేసాం. 8 + 3 11 ప్లస్ 1 12. 2 రాసి 1 క్యారీ చేశాను. అండ్ ఫైనల్గా 3 + 0 3 ప్లస్ 1 ఉంది 4. ఇది మన ఆన్సర్. తెలియలేదు, చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఎనీ నెంబర్ యూ కెన్ మల్టిప్లై బై 11 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ డిజిట్స్. అంటే నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 5 6 8 10 20, మనకు దాంతో సంబంధం లేదు. ఓన్లీ 2 డిజిట్స్ తీసుకుని యాడ్ చేసుకుని రావటం. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ నెంబర్ బై 11, ఓన్లీ 11 కోసం మాత్రమే. సరే, బాగుంది. మరి ఇప్పుడు 12తోని మల్టిప్లై చేయటం ఎలాగో చూద్దాం. ఎనీ డిజిట్ నెంబర్ని 12తో ఎలా మల్టిప్లై చేయాలి? సిమిలర్ టెక్నిక్. 11తో ఎట్లా ఉంటుందో 12తోను కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టెక్నిక్. ఒకసారి చూడండి. 62472 ఒక నంబర్ ఇలా ఉంది. దీన్ని 12తోని ఎలా మల్టిప్లై చేయాలి? హౌ టు మల్టిప్లై ఏ నెంబర్ బై 12. ఇది మల్టిప్లై చేయడానికి మనం 11కి ఎలా చేసామో ఆల్మోస్ట్ అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఏంటి, ముందు 2 జీరోలు పెట్టేయండి, బిగినింగ్లో ఒకటి, ఎండ్లో ఒకటి. అదే చేసాం కదా 11కి. తర్వాత ఏం చేసాం, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయండి. తర్వాత ఏం చేసాం, 2 డిజిట్స్ తీసుకోండి. తీసుకోండి. బట్ 11కి ఏం చేసాం, ఆ 2 యాడ్ చేసాం. బట్ ఇది 11 కాదు, 12. అందుకోసమని ఈ రెండిట్లో లెఫ్ట్ సైడ్ డిజిట్ మీరు 2తో మల్టిప్లై చేసి రైట్ సైడ్ డిజిట్కి యాడ్ చేయండి. 2 12లో ఉన్న 2 12 కాబట్టి 2 వస్తుంది. సో 2తో మల్టిప్లై చేసి లెఫ్ట్ సైడ్ డిజిట్ని రైట్ సైడ్ డిజిట్కి యాడ్ చేయండి. అది ఒక్కటే డిఫరెన్స్, అంతే. 11తో అయితేనేమో డైరెక్ట్గా యాడ్ చేసాం. 12తోని లెఫ్ట్ సైడ్ డిజిట్ని 2తోని మల్టిప్లై చేసి రైట్ సైడ్ డిజిట్కి యాడ్ చేయండి. ఓకే, చూడండి, ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఈ 2 రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను. ముందు జీరోలు పెట్టేసాం. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం. ఈ 2 డిజిట్స్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 2 × 2 4 + 0 4. నెక్స్ట్ ఈ 2 7 × 2 14 + 2 16 డబుల్ డిజిట్ రైట్ 6 1 క్యారీ చేసాం. నెక్స్ట్ 4 × 2 8 + 7 15 + 1 క్యారీ చేసింది 16 6 క్యారీ 1. నెక్స్ట్ 2 × 2 4 + 4 8 + 1 9. నెక్స్ట్ 6 × 2 12 + 2 14 రైట్ 4 1 క్యారీ చేసాం. అండ్ ఫైనల్గా 0 × 2 0 + 6 6 క్యారీ చేసిన 1 7. ఇది మన ఆన్సర్. చాలా తేలిగ్గా లేదు, చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, 537962 × 12 కదా, రైట్. మళ్ళీ ఒకసారి 0 and 0 రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ డిజిట్ 2తో మల్టిప్లై చేస్తే రైట్ సైడ్. 2 × 2 4 + 0 4. నెక్స్ట్ 6 × 2 12 + 2 14 రైట్ 4 1 క్యారీ చేసాం. తర్వాత 9 × 2 18 + 6 24 + 1 25 5 రాసాం, 2 క్యారీ చేసాం. నెక్స్ట్ 7 × 2 14 + 9 23 + 2 25 5 రాసి 2 క్యారీ చేసాం. నెక్స్ట్ 3 × 2 6 + 7 13 + 2 15 5 రాసాం, 1 క్యారీ చేసాం. నెక్స్ట్ 5 × 2 10 + 3 13 + 1 14 4 రాసి 1 క్యారీ చేసాం. అండ్ ఫైనల్గా 0 × 2 0 + 5 5 + 1 6 ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్గా ఉంది కదా. ఇది 12కి. ఇప్పుడు చెప్పండి, ఇంటూ 13 ఉంటే ఏం చేస్తారు? వెరీ సింపుల్, సేమ్ ప్రొసీజర్. ఇంటూ 2 బదులు ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 ప్లస్ అంతే. అదే 14తో మల్టిప్లై చేస్తారు. 4తో మల్టిప్లై చేసి యాడ్ చేయండి. ఇంటూ 4 ప్లస్ 15 అయితే 5 16 అయితే 6 17 అయితే 7 18 అయితే 18 8 అండ్ 19 అయితే 9. సో ఈ మెథడ్ 11 నుంచి 19 దాకా మల్టిప్లై చేయడానికి పనికొస్తుంది. కొంచెం ప్రాక్టీస్ బాగా చేయండి,
చాలా పర్ఫెక్ట్ అయిపోతారు, ఫాస్ట్గా చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, టేబుల్స్ ఇస్తే మీకు ఇది అవసరం ఉండదు. టేబుల్స్ రాకపోతే మీకు ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది. ఓకే, సో యూజ్ దిస్ టెక్నిక్, వెరీ గుడ్ వన్. ఆల్ ది బెస్ట్.